డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని మేనేజ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మెరుగైన స్థాయిలో మనము మన డబ్బులని సేవ్ చేసుకుంటే 10 ఏళ్లలో మనము కోటీశ్వరులు కూడా అవ్వచ్చు. మనము మీన్స్ ఒక సామాన్య ఉద్యోగి 10 ఇయర్స్లో ఎవ్రీ మంత్ కొంత డబ్బు సేవ్ చేసుకుంటే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. అది ఎలా అంటారా? నాతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మనోహర్ గారు. అది సాధ్యం అంటున్నారు. అది ఎలాగో కనుక్కుందామా? నమస్కారం మనోహర్ గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, మీరు ఒక సామాన్య ఉద్యోగి నెలకు ఇంత సంపాదించిన అంటే లైక్ సేవింగ్స్ చేసుకుంటే 10 ఏళ్లలో కోటీశ్వరులు అవుతారని మీరు అంటున్నారు. అది ఎలా సాధ్యం? అది చాలా కష్టంగా అనిపించవచ్చు, కానీ గత 10-15 సంవత్సరాలుగా కంటిన్యూస్గా సిస్టమాటిక్గా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఈరోజు రీచ్ అయ్యారు. వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. మన ముందు ఎంతో మంది ఉన్నారు. ఓకే, సో అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి అంటే పర్ యానం ఒక 2-3 లక్షలు అంటే అలా సంపాదించే వ్యక్తి ఎంతవరకు మంత్లీ సేవింగ్ చేసుకుంటే మీరన్న గోల్కి రీచ్ అవుతారు? అంటే మీరు అంటున్నది సంవత్సరానికి 2 lakhs or 3 lakhs అంటున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో రీచ్ అవ్వడం చాలా కష్టం. కానీ వాళ్ళు ఒక 20% ఆఫ్ దేర్ ఎర్నింగ్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ వాళ్ళ శాలరీస్లో హైక్ వచ్చినప్పుడు ఎవ్రీ టైమ్ దే గెట్ ఎ హైక్ ఒక 10% పెంచుకుంటూ వెళ్తే దే విల్ రీచ్ ఇన్ నో టైం. చాలా సింపుల్గా రీచ్ అయిపోతారు. 20% ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ది సాలరీ ఈజ్ అ వెరీ వెరీ హెల్దీ రూల్. అది పాటిస్తే చాలా సులువుగా వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవుతారు. సో మీరు సజెస్ట్ చేసిన క్లయింట్స్లో వాళ్ళ సక్సెస్ మంత్రం ఏంటి? మీరు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు? అలా సక్సెస్ అయిన వాళ్ళు ఎలా ఉన్నారు? సో మన వ్యూవర్స్కి అలా 2 లక్షల సంపాదననే కాదు, ఒక ఆల్మోస్ట్ ఒక 10 లక్షలు అట్లా సంపాదించే పరాయణ వ్యక్తి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి మీరన్నా ఈ కళను సాధించాలంటే? స్టార్ట్ ఎర్లీ, స్టే ఇన్వెస్టెడ్, stay for a longer time. Definitely equity will give, equity mutual funds will give beautiful returns అండి. లాంగ్ టర్మ్ 15 years రిటర్న్ చూసుకుంటే మోర్ దెన్ 15% రిటర్న్ గా ఉన్నాయి. మార్కెట్ లోస్ అండ్ డౌన్స్ ఇస్ ఓన్లీ టెంపరరీ. In long term market has to go up only. It will go up because India is growing. India తో పాటు మనం గ్రో అవ్వాలండి. So that is a beauty. That is a reason why many FIIs are investing in India. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, చాలా మందికి భయం. అందులో పెడితే మనీ పోతుంది, నేను సంపాదించే సంపాదన చాలా తక్కువ. ఇలాంటి అపోహల్ని దూరం చేయాలంటే మీరేం చెప్తారు వాళ్ళకి? అది భయమా అపోహ? ఇది అపోహ, కానీ అర్థం చేసుకోవాల్సింది ఒక చాలా చిన్న ఇది ఉందండి. సీక్రెట్ ఏంటంటే ఈక్విటీలో పెట్టే డబ్బు లాంగ్ టర్మ్ మనీ అయి ఉండాలి. ఒక 1 year లోపల మీకు అవసరమయ్యే డబ్బుని ఈక్విటీలో మట్టుకు పెట్టకూడదు. మీరు ప్లాన్ చేసుకోండి రిటైర్మెంట్ కొరకు, సో ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ. ఓకే, బట్ 1 yearలో ఏదో ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ గోల్ ఉంది, అప్పటి వరకు చూసుకుందాం కదా, ఇప్పుడు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేద్దాము అండ్ విల్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనేది చాలా తప్పండి. ఈ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో కానివ్వండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఎవరు లాస్ అయ్యారంటే దోస్ హూ వాంట్ టు బికమ్ రిచ్ ఓవర్ నైట్ హ్యావ్ లాస్ట్ మనీ అండి. ఈక్విటీ మనీ ఈజ్ అ లాంగ్ టర్మ్ మనీ. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. సో మీరు కొన్ని మాటల సందర్భంలో చెప్పారు రిచ్ పీపులే మ్యూచువల్ ఫండ్స్ మీద ఎక్కువ పెడుతున్నారు, చాలా వరకు ఈ అవగాహన లేదు అని. సో మిమ్మల్ని అవేర్నెస్ ఇవ్వమంటే మ్యూచువల్ ఫండ్స్ మీద ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు? సింపుల్ అండి. స్టార్ట్ ఎర్లీ, స్టే ఇన్వెస్టెడ్, స్టే ఫర్ అ లాంగర్ టైం. చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి. మీకు తెలుస్తుంది ఎవ్రీ ఇయర్ ఎలా గ్రోత్ అవుతుంది, 2 years తర్వాత ఎలా గ్రోత్ అవుతుంది, 3 years తర్వాత. దాని తర్వాత మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిన తర్వాత మీరే మాక్సిమం అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు.
ఇంకో చిన్న ఇదేంటంటే శాలరీలో అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత మిగిలింది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ దట్ ఈస్ అవుట్డేటెడ్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్. ఫస్ట్ మీ శాలరీ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి, మిగిలింది ఖర్చు పెట్టుకోండి. ఓకే. సో 20% ఆఫ్ యువర్ మనీ షుడ్ గో ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ లాంగర్ టర్మ్, ఫర్ లాంగర్ ఫైనాన్షియల్ గోల్స్. సో మీ అవేర్నెస్లో మీరు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు కదా, ఇప్పటివరకు దాదాపుగా అందరూ లాభం పొందిన వాళ్ళైనా లేదా డ్రాప్ అవుట్ అయ్యి అన్నారు కంటిన్యూటీ చేస్తేనే మీకు లాభం అనేది అంటే ఇది చాలా రిలేటివ్ టర్మ్ అండి. చాలా మందికి ఓపిక ఉండదు. దే వాంటెడ్ టు బికమ్ రిచ్ వెరీ సూన్. ఓకే. సో తొందరగా బాగా లాభాలు రావాలి అంటే రాదండి. ఈక్విటీ మార్కెట్స్లో ఎన్నో కారణాలు ఉంటాయి మార్కెట్ పెరగడానికి, నష్టపోవడానికి. సో ఇవన్నీ తట్టుకుంటూ వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. అన్నిటికీ రెడీగా ఉండాలి. ఇంకోటి అన్నిటికంటే బ్యూటిఫుల్, ఈ జనరేషన్ ఈజ్ అ లక్కీ జనరేషన్ బికాస్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. దే కెన్ నో ఎలా వారెన్ బఫెట్ మంత్రాలు ఏంటి అనేది. జస్ట్ గూగుల్ ఇట్ అవుట్, యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్. రాకేష్ జుంజున్వాలా, హౌ హీ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్, దిస్ ఇస్ ఆల్ ఇన్ ద ఫింగర్ టిప్స్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. బట్ ఎమోషనల్లీ ఏమవుతారంటే మళ్ళీ ఇవన్నీ మర్చిపోతుంటారు. సో స్టే ఇన్వెస్టెడ్ ఫర్ ఎ లాంగర్ టర్మ్. డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ విల్ గివ్ బ్యూటిఫుల్ రిటర్న్స్. అయితే ఇప్పుడు ఒక 10,000 పర్ మంత్ కట్టే వ్యక్తి తనకి లాభాలు వచ్చాయి, జీతం పెరిగింది అనుకుని, ఇఫ్ హీ వాంట్ టు ఇంక్రీజ్ ద మనీ, సో ఛాన్స్ ఉందా? పెట్టుకోవచ్చండి. ఓకే. ఎలా సాలరీస్ పెరిగినా ఇఫ్ యూ ఇంక్రీజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, కావాలంటే అదే ఫండ్లో పెట్టుకోవచ్చు, కావాలంటే ఇంకొక ఫండ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇస్ బిగ్ ఇండస్ట్రీ. 55 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. సో మనకు సూటబుల్గా ఉండే స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేయాలి. సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా ప్రాపర్గా? చాలా సింపుల్ అండి. చాలా, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఇట్స్ వెరీ సింపుల్. యూ కెన్ సిట్ విత్ ఎనీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ సెలెక్ట్ యువర్ స్కీమ్. ఓకే. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే సో మీ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. విజిట్ fundsnomics.com. సో దాంట్లో ఇంకా మోర్ డీటెయిల్స్ ఉంటాయి సార్ మీకు ఇవ్వగలుగుతారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ పెడితే నష్టాలు ఉన్నాయి అని చెప్పి చాలా అపోహలు ఉన్నాయి, అవన్నీ చాలా రాంగ్. మీరు ప్రాపర్గా ఆలోచించి మీ రెగ్యులర్ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేస్తే మీలో కూడా చాలామంది కోటీశ్వర్లు అవ్వచ్చని సార్ అంటున్నారు. మన ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అవ్వాలంటే పాటించాల్సిన సూత్రాలు ఏంటి? మనము అందరం బడ్జెట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాము, కంట్రీ బడ్జెట్ని, కానీ మన సొంత బడ్జెట్ని బాగా నెగ్లెక్ట్ చేస్తాము. ఎగ్జాక్ట్లీ. సో సిట్ విత్ పెన్ అండ్ పెన్సిల్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ డబ్బు ఎలా స్పెండ్ చేయాలో అది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. అండ్ వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ గోల్స్, మీరు ఏమేమి ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి. దానికి ఎంత డబ్బు కేటాయించాలనేది నిర్ణయించుకోండి. దిస్ ఇస్ ఆల్ కస్టమైజ్డ్ బేస్డ్. మన ఇన్కమ్ గ్రూప్, మన ఎక్స్పెండిచర్స్ మీకే తెలుసు. యాక్చువల్లీ ఎవరు చెప్పనక్కర్లేదు, మీరే డిసైడ్ చేసుకోవాలి. సిట్ విత్ యువర్ ఎక్స్పెన్స్ లిస్ట్. యాక్చువల్లీ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే, షో మీ యువర్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ టెల్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్. సో అలా తెలిసిపోతుంది. మన ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది గ్రాఫికల్గా చెప్పాలంటే ఎలా చెప్తారు మీరు? సింపుల్ అండి. ఒక 25 years పర్సన్ జాబ్ చేస్తున్నాడు అనుకోండి, స్మాల్ సాలరీ సే అరౌండ్ 25,000 rupees పర్ మంత్ అనుకోండి. అతను ఒక 1,555 rupees పర్ మంత్ సేవ్ చేసుకుంటూ వెళ్తే బై ద టైమ్ హీ రీచెస్ 60 years he will accumulate 1 crore. ఇది నేను చెప్పట్లేదు, ఇది ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ చెప్తా ఉంది. ఈ గ్రాఫ్ విల్ షో ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్ఫార్మెన్స్. అలాగే ఒక 40 years పర్సన్
has to invest 10,100 to reach 1 crore by the time he reaches 60 years of age. ఓకే. So 1 crore is just not your exact retirement fund. You have to create your retirement plan accordingly, basing on your net worth. And the simple slogan for this is start early, save more, and spend wisely. Is a success mantra of all the successful people around the world, not exactly in India, around the world. ఈ 1 crore కార్పస్ని క్రియేట్ చేయాలంటే SIP is the right way of creating a corpus, because you can invest only a small money every month, but small money has got a power to create a bigger corpus over a period of time. ఇది చాలా తక్కువ ఇన్వెస్టర్స్కి అర్థమవుతుంది, బట్ మన ముందు ఎంతోమంది ఉన్నారు ఇలాంటి క్రియేట్ చేసిన వాళ్ళు. యూఆర్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ని మీరు అడిగి చూడండి, వాళ్ళు షేర్ చేస్తారు వాళ్ళ సక్సెస్ స్టోరీస్. సో చూశారు కదండి, మనోహర్ గారు చెప్పినట్టు మనం సంపాదించే సంపాదనని కరెక్ట్ అయిన పద్ధతిలో సేవింగ్ చేస్తూ వస్తే మనం కూడా కోటీశ్వరులు ఈజీగా అవ్వచ్చు. ఈ సూత్రాలు మీరు పాటిస్తే మీలో కూడా కోటీశ్వరులు ఉన్నారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్కి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ద్వారానే వస్తుంది. థ్యాంక్ యూ.